మీ సీమన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. కొందరు ఒకసారి చూస్తూ ఉంటారా, లేడీస్కి తెల్లబట్ట అయింది అంటూ ఉంటారు, అంటే వైట్ డిశ్చార్జ్. సో మీరు పాల్గొన్నప్పుడు ఆమెలో ఉన్న ఇన్ఫెక్షన్ మీకు వచ్చేసి మీ స్పర్మ్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చిండొచ్చు కదా. సో కాబట్టి సీమన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్, అది బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, దాన్ని కనుక మనం ట్రీట్ చేసుకోగలిగితే అప్పుడు కూడా మన స్పర్మ్ కౌంటు క్వాలిటీ పెరిగి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది. వీటన్నిటికంటే వెరీ 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 ఇంపార్టెంట్ మీరు చూడాల్సింది మీ లైఫ్ స్టైల్లో చేంజెస్. ఏంటి అవి? చూడండి, పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతూ ఉంటాం, టైం లేదని ఎక్సర్సైజ్ చేయము, ఏమవుతుంది? బాడీ యాక్టివిటీ ఉండదు. ఆబ్వియస్గా మగవాళ్ళకి కావాల్సిన టెస్టోస్టిరోన్ హార్మోను ఉత్పత్తి సరిగా ఉండదు, అది స్పర్మ్ కౌంట్ మీద పడుతుంది. రెండవది, సాయంత్రం అవుతూనే మీరండి నేను కూడా చేసేది అదే, టీ తాగుతామా, సరే తాగి ఊరుకున్నాముగా, మళ్ళీ ఏదో ఆయిల్కి సంబంధించిన బజ్జీలో బోండాలో తింటాం. ఆల్రెడీ వర్క్ చేయట్లేదు, మళ్ళీ ఒక ఆయిల్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తింటున్నాం. మనకు టెస్టోస్టిరోన్ బాగుండాలంటే మంచి కొలెస్ట్రాల్ ఉండాలి, మనం తీసుకునేది ఏంటి? బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిపోతుంది. సో ఆ విధంగా మనకు మన లైఫ్ స్టైల్లో వచ్చే ఎన్నో మార్పులు కనుక మీరు చేయగలిగితే, ఇది రెండవది నేను చెప్పినది. మూడవది, నిద్ర సరిగా లేదు సార్. ఏమండి ఎందుకు లేదు అంటుంటారు. ఏంటో సార్ ఆఫీస్ పోయి వచ్చాము, టైర్డ్ అయిపోయినాము. ఇలా మీకు ఆఫీస్లో ఏ లెవెల్ వాళ్ళకి ప్రాబ్లం, ఇప్పుడు చూడండి, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన లెవెల్ ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయి. లేదు, మీ ఇంట్లో పనిచేసే సింపుల్ వర్కర్ ఉంటారు, ఆవిడ లెవెల్, ఆ విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ లెవెల్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. కానీ మన బెడ్రూమ్ ఇష్యూ వచ్చినప్పుడు చక్కగా సెక్షువల్ లైఫ్, నెంబర్ 2 మన జనరేషన్ పెంపొందించుకోనికి మనం చక్కటి స్లీప్ అనేది ఉంది అంటే నార్మల్గానే స్పర్మ్ కౌంట్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది.